హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజమహేంద్ర. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఈరోజు జిహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం నడుస్తుంది. దాన్ని జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం అంటారు. ఈ సమావేశానికి అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు బీజేపీ శ్రేణులు, అంటే ఇటు బీజేపీ కార్పొరేటర్లు అవ్వచ్చు, అటు కాంగ్రెస్ కార్పొరేటర్లు అవ్వచ్చు, అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈరోజు సర్వసభ్య సమావేశం రావడం జరుగుతుంది. అయితే 2020 డిసెంబర్లో జిహెచ్ఎంసీకి ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడు ఇది ఎలక్షన్ ఇయర్, అంటే 2025 డిసెంబర్లో కూడా ఎలక్షన్ జరగనుంది. అయితే ఇది ఎలక్షన్ ఇయర్ కావడంతో ఈ సర్వసభ్య సమావేశానికి కూడా ఒక ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ ఎన్నికై తను కాంగ్రెస్లో జాయిన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. తనతో పాటు దాదాపు ఒక 23 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ సమావేశాలు ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కావడంతో ఈ సర్వసభ్య సమావేశాలు కాస్త ఆసక్తిగా మారిపోయింది. అయితే ఒక ఇన్సైడ్ టాక్ ఏంటంటే జిహెచ్ఎంసీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా ప్రతిపక్షాలు ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ నుంచి తను కాంగ్రెస్లోకి రావడం, అట్లాగే కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏదైతే మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్కు తగ్గట్టు కూడా సీట్లు లేకపోవడంతో జిహెచ్ఎంసీ మేయర్ పైన అందరూ అంటే విపక్షాలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు సర్వసభ్య సమావేశం దేనికంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పైన కూడా ఈ సర్వసభ్య సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రజల సమస్యలు, అంటే గల్లీలో ఏ కార్పొరేటర్కి సంబంధించి ఏ డివిజన్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ సర్వసభ్య సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు అంటే రాబోయే అతి కొద్ది రోజుల్లో జిహెచ్ఎంసీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టి తనను గద్దెదించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీజేపీ మేయర్ పదవి లాక్కోవాలని ఇటు బీజేపీ చూస్తుంది. మేము మేయర్ పదవి లాక్కోవాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ కూడా చూస్తుంది. ఇక్కడ ప్రముఖంగా ఎంఐఎం కీలక పాత్ర పోషించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో దాదాపు మొత్తంగా హైదరాబాద్ మహానగరంలో 150 వార్డ్స్ ఉంటాయి. ఈ 150 మంది కార్పొరేటర్లు ఉంటారు. అందులో పైన ఎలక్షన్స్లో, అంటే పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ 43 సీట్లు గెలిచింది. అలాగే ఎంఐఎంకి ఒక 40 సీట్స్ ఉన్నాయి. రిమైనింగ్ సీట్స్ వచ్చేసి బీజేపీకి ఉన్నాయి. అందులో 3 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అంటే మొత్తంగా మ్యాజిక్ ఫిగర్కు దగ్గర ఏ పార్టీ కూడా రాలేదు. అయితే అప్పుడు ఎంఐఎం సపోర్ట్తోని బీఆర్ఎస్ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ఆల్మోస్ట్ ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీతోని ఎంఐఎం జత కడుతున్న విషయం మనందరికీ తెలిసింది. అందులో భాగంగా ఎంఐఎం సపోర్ట్ మరి చేస్తుందా చేయదా, లేకపోతే ఎంఐఎం స్టాండ్ ఏంటి, మరి ఎంఐఎం వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన సీట్లో అంటే మ్యాజిక్ ఫిగర్ టచ్ అయిద్దా, లేదంటే మరిన్ని వలసలు ప్రోత్సహిస్తారనే విషయం కూడా ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది. మొత్తంగా కూడా జిహెచ్ఎంసీలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ని గద్దె దించాలి, ఆ స్థానాన్ని మనం ఆక్యుపై చేయాలన్నట్టు బీఆర్ఎస్ పార్టీ అవసరమైతే వలసలు ప్రోత్సహించాలని మనం, ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చేసింది. సో ఇక్కడ బీజేపీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్ వచ్చింది. అలాగే కార్పొరేటర్ సీట్లు కూడా బీజేపీకి దాదాపు 39 సీట్స్ ఉన్నాయి. సో మొత్తంగా ఇటు బీజేపీ కూడా ఆశిస్తుంది ఈ మేయర్ మనం గద్దెదించాలి, అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తున్న వేళ ఈరోజు జరుగుతున్న సర్వసభ్య సమావేశం ఒక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి హడావిడి ఉంటుంది. ఎలక్షన్ ఇయర్ కాబట్టి ప్రతివ్యూహాలు ఉంటాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్న ఈ సమావేశం రసాభాసగా మారుతుందా? ఎందుకంటే నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు జరిగినా కూడా ఈ సర్వసభ్య సమావేశాలలో ఈ సమస్యలు చెప్పుకోవడం, వాటికి పరిష్కార మార్గం వెతకడం కన్నా ఈ లొల్లులు పెట్టుకోవడం, జగడాలు పెట్టుకోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం మరి ఈరోజు జరుగుతున్న సమావేశం దానికి ఏమన్నా భిన్నంగా జరుగుతుందా, లేదంటే ఎప్పట్లాగే గొడవలు, లఫడలు, కొట్లాటలతోనే జరుగుతుందో చూడాలి. మరోవైపు ఇటు బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా మాకు బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగింది, దాదాపు 10,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు, ఈ 10,000 కోట్ల బడ్జెట్లో 10 రూపాయలు కూడా మా దగ్గర దాకా వస్తలేవు అని చెప్పేసి అని కూడా బీజేపీ కార్పొరేటర్లు ఇప్పుడే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు భిక్షం ఎత్తుకున్న విజువల్స్ మనం చూడొచ్చు. సో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారనేది ఒకటి ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి ఎన్నికైన కార్పొరేటరే ఈరోజు మేయర్ అయింది. సో తన పార్టీ మారింది కాబట్టి బీఆర్ఎస్
ఆ నేతల బీఆర్ఎస్ కార్పొరేటర్ల స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందో కూడా ఒక ఆసక్తి రేకెత్తిస్తుంది. మొత్తంగా ఇది పరిస్థితి. మనం లోపలికి వెళ్ళి అసలు ఈ సర్వసభ్య సమావేశం ఎట్లా జరుగుతుంది, నిజంగానే బడ్జెట్కి సంబంధించిన ప్రస్తావన వస్తుందా, ఆ 10,000 కోట్లు దేనికి ఏ డిపార్ట్మెంట్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఏ కార్పొరేటర్కి ఎంత వస్తుంది, ఏ వార్డుకి ఎంత కేటాయిస్తున్నారు, విద్యకి ఎంత పోతుంది, వైద్యానికి ఎంత పోతుంది, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా దేనికి ఎంత పోతున్నాయని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం. అసలు ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూద్దాం. అన్ని పార్టీల వాయిస్ తీసుకుందాం. ఎవరెవరు ఏ విధంగా మాట్లాడతారు, ఎవరెవరు ఏ విధంగా స్పందిస్తారో కూడా మనం చూద్దాం. జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసభాసగా మారిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా వాళ్ళు నిరసన తెలపడంతో అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పని వాళ్ళు ఆరోపిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించే ఫ్లకార్డులు చించి నిరసన కార్యక్రమంతో అందరూ బైకట్ చేసి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడే పోలీసు వాహనంలో తరలిస్తున్నారు. ఈరోజు బడ్జెట్ విషయంలో అందరు ఆమోదం కోసం చర్చించాలంటే ఆమెనే బడ్జెట్ ఆమోదింపజేసుకొని మేము సమస్యల మీద లైట్లు వెలుగుతలేవని చెప్పి మేము సమస్య తీసుకపోతే మమ్మల్ని అందరినీ కర్కశంగా మమ్మల్ని ఎత్తుకుపోయి లోపలికి వేసేసి బయటికి మార్షల్ తోటి ఇస్తున్నట్టే ఇటువంటి దుశ్చర్య మా పార్టీ సింబల్ మీద గెలిచి మమ్మల్ని లోపటేస్తుందంటే తగిన మూల్యం త్వరలో చెల్లించుకుంటారు. మేయర్ గుండాయిజం చేస్తుంది. మేయర్ గారు గుండాయిజం చేస్తున్నారు. ఇది అన్యాయం. ఇది మీ మీద ఖచ్చితంగా అవిశ్వాసం పెట్టి మేము దించే మా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇది అక్రమంగా మేయర్ పైన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ప్రజలు గెలిపించుకోర్రు. ప్రజల పైన మాట్లాడే బాధ్యత మా పైన ఉంది. ఇవాళ వీధి ఎక్కడ కూడా మాట్లాడే కార్పొరేటర్ కూడా దౌర్జంగా మాట్లాడుతున్నారు. ఈ విషయాలు చెప్పుకోలేదు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థ లేదు. భయపెడతా ఉన్నది. మాట్లాడుతుంది మేయర్ పార్టీ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. చర్చ చేయకుండా ముసుకపోతా ఉన్నాయి. దోమలు ముసుకపోతా ఉన్నాయి. అభివృద్ధి లేదు. అభివృద్ధి గుండు పడిపోయింది. ఎలాంటి పనులు చేయట్లేదు. కానీ మేయర్ గురించి అడగడానికి వచ్చినందుకు మమ్మల్ని అరెస్ట్ చేసింది మేయర్. మేయర్ 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 మేము కూర్చోబెడితే మేయర్ అయిందమ్మే. మేము కూర్చోబెడితే మేయర్ అయింది. ఆమె ఉంటిగా మేయర్ కాలేదు. మేము కూర్చోబెడితే మేయర్ అయింది. మేయర్ ప్రజాస్వామ్యం అనే పేరుతో ఈ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తూ కార్పొరేటర్లకి కనీసం ప్రజాస్వామ్యంగా మాట్లాడే హక్కు లేదా? సమస్యలపై మాట్లాడే హక్కు లేదా? మేయర్ ఈ రోజు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఒక మహిళా మేయర్ అయ్యింది. మహిళా కార్పొరేటర్ల మీద ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంది. చాలా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగినటువంటి సంఘటన ఈరోజు గ్రేట్ హైదరాబాద్ చరిత్రలో కానీ గతంలో హైదరాబాద్ నగర చరిత్రలో కానీ ఏ రోజు కూడా పోలీస్ పహారాలో మార్షల్స్ని పెట్టుకొని మరి ఈరోజు పరిపాలన చూడలేదు. అక్రమంగా దౌర్జన్యంగా కార్పొరేటర్ని లోపలికి వెళ్ళి ఈడ్చుకొని పోవడం బయటికి అనేది మాత్రం సిగ్గుచేటు. మరి 14 నెలల నుంచి కూడా పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసిన గ్రేట్ హైదరాబాద్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో నగర ప్రతిష్టను ఎంతో పెంచగలిగినాం, ఎంతో అభివృద్ధి చేయగలిగినాం. కానీ ఈరోజు ప్రతిష్ట దిగజారే విధంగా మరి ప్రభుత్వం చేస్తున్న తీరుని, జిహెచ్ఎంసీ తీరుని కార్పొరేటర్లందరూ నిలదీస్తూ ఉంటే 14 నెలల నుంచి కూడా అధికారులు పట్టించుకునే పాపన పోలేదు. ఇదే మేయర్ గారు పట్టించుకునే పాపన పోలేదు. నగరానికి ఒక మంత్రి లేడు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఒక మంత్రి లేడు పట్టించుకోవడానికి కూడా. అంతే కూడా ముఖ్యమంత్రి గారు తానే ఆజమాయిషీ చెలాయిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పోవాలంటే ఆయన ఎక్కడో జూబ్లీస్లో ప్యాలెస్లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండడు. కాబట్టి వారికి హక్కుగా ఉన్నటువంటి కార్పొరేషన్లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఉంటే నిలదీస్తే సమానం చెప్పలేక ఈరోజు తూతూ మంత్రంగా వారు బడ్జెట్ని పాస్ చేసుకొని సభ్యులందరూ కూడా దౌర్జన్యంగా బయట పంపించమంటే మాత్రం ఈరోజు చీకటి రోజు. చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు. ముఖ్యంగా వీధి దీపాలు వెలగట్లేదు, ట్రాఫిక్ సమస్య పెరిగిపోతా ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు
ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో పెడతామని చెప్తారు. హైదరాబాద్ నగర ప్రజలు ఏం పాపం చేసినారు? ఈరోజు వీధి దీపాలు వెలగట్లేదు. ఈరోజు సర్కిల్ ఆఫీస్కి జోనల్ ఆఫీస్కి రావాల్సిన నిధులు రావట్లేదు. సంవత్సరం నుంచి కూడా ఈరోజు ప్రజావాణి పెట్టినారు. ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించట్లేదు ప్రజలవి. వీటన్నింటిని కూడా సమానం చెప్పే నాదుడు లేడు ఈరోజు హైదరాబాద్ నగరంలో. గాలికి వదిలేసింది ఈరోజు హైదరాబాద్ నగరాన్ని. ఒక్క మంత్రి ఉండడా? హైదరాబాద్ నగరం చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక్కడు లేడా? కేవలం రేవంత్ రెడ్డి గారు దోచుకోవడానికి, తన వ్యాపారాలు దందాలు చేసుకోవడానికి ఈరోజు అడ్డంకులు ఉండొద్దని చెప్పి మంత్రికి లేకుండా మేయర్ డమ్మి చేసి జిహెచ్ఎంసీ పైన ఆజిమాషి చెల్లిస్తా ఉన్నాడు. కాబట్టి స్పష్టంగా మాకు రావాల్సిన సమాధానాలని మేము అడుగుతా ఉంటే చెప్పలేక దాటవేసే ధోరణిలో వివరించి ఈరోజు మా కార్పొరేటర్ల గొంతు నొక్కి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవిశ్వాసం పెట్టే ఆలోచన ఉందా? మా ప్రజా సమస్యలు పరిష్కారం కావడమే ముఖ్యం. అవిశ్వాసం ముఖ్యం కాదు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి నేను చెప్తున్నాను. చర్చ చేసుకుంటున్నారు ఇవాళ మా కార్పొరేటర్లందరినీ బయటికి పంపించి చర్చ చేయడం ఏ విధంగా కరెక్ట్? ఎందుకంటే ఇవాళ ఎంతో మంది ప్రజలకు రిప్రజెంట్ చేసే వాళ్ళే కార్పొరేటర్లు. అక్కడ ఉన్న సమస్యల గురించి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళని చట్టవిరుద్ధంగా బయటికి గెంటేయడం ఇది సరైన నిర్ణయం మేయర్ గారిది కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అరే బడ్జెట్ కోసం మాట్లాడుతా అంటే అవకాశం ఇవ్వలేదు. బడ్జెట్ ఎప్పుడు మీ బడ్జెట్ వస్తాయంటే పార్లమెంట్ వస్తాయి, అసెంబ్లీలో వస్తాయి. బడ్జెట్ వస్తే బడ్జెట్ లో డిస్కషన్ జరుగుతుంది. ఈ టైం ఏమో ఇవ్వలేదు. ఇమీడియట్ బడ్జెట్ పాస్ చేస్తారు. సజావుగా జాగనిస్తలేరు. మీ అందరిని అందుకే బయటకు పంపించారు, అరెస్ట్ చేశారు అంటారు. రాంగ్ ఉంది ఇది. డెమోక్రసీలో అంటే డిమాండ్ చేస్తే అంటే అరెస్ట్ చేస్తాయి, బయట చేస్తాయి. ఇది రాంగ్ ఉంది టోటల్లీ. ఇక మేయర్ మేడం మొత్తం పార్షియాలిటీ చేస్తున్నారు. అంటే మీ పార్టీలో గెలిచిన కార్పొరేటర్ ఈ రోజు మేయర్ అయిపోయి మరి కాంగ్రెస్ లోకి వెళ్ళింది, దాని గురించి ఏమంటారు? డెఫినెట్లీ ఇది మా పార్టీలో ఉన్న ఇంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయిన ఆయన. ఇది డెమోక్రసీ. అవిశ్వాస తీర్మానం ఏమైనా ఆలోచన ఉందా? లేదు, అవి ఇప్పుడుతో పెట్టలేదు. తర్వాత డిమాండ్ ఏముందంటే పబ్లిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. పబ్లిక్ లో అంటే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు స్ట్రీట్ లైట్ లేదు, రోడ్ క్లీన్ లేదు, చాలా ప్రాబ్లమ్స్. పబ్లిక్ కోసం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే బడ్జెట్ కోసం టైం ఇవ్వాలంటే ఇవ్వలేదు. మాట్లాడడం కోసం మా డిమాండ్ ఇది ఉంది. పబ్లిక్ ఇష్యూలో ఉంది. రేవంత్ రెడ్డి సో మొత్తంగా ఇది పరిస్థితి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉంటారు కాబట్టి జిహెచ్ఎంసీలో, సో వాళ్ళు కూడా ఇక్కడికి మీటింగ్ రావడం జరిగింది సర్వసభ్య సమావేశానికి. ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజా సమస్యలపై మేము మాట్లాడితే కూడా ఏమాత్రం రెస్పాన్స్ లేకుండా మమ్మల్ని కఠినంగా వ్యవహరిస్తూ మార్షల్స్ని పెట్టి బయటకు గెంటేసి అరెస్ట్ చేస్తుంది మేయర్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరోవైపు మేయర్ కూడా అసలు సభ సజావుగా సాగకుండా ఒక రాజకీయ దురాపేక్షతోని, ఒక రాజకీయ అంశాలతోని మీరు సభను ముందుకు దీన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని మార్షల్స్ ద్వారా బయటకు పంపించామని చెప్పేసి అని ఇటు మేయర్ కూడా దానిపైన చెప్పడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఈ సమావేశం అంతా రసభసగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ అంటే అవిశ్వాస తీర్మానం గురించి మీరు ఏమైనా పెడతారని చెప్పేసి అని మనం బీఆర్ఎస్ నాయకుల్ని కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక దానికి సంబంధించి మేము భవిష్యత్తులో చూస్తాము, ఇప్పుడు అంతా కూడా బడ్జెట్ మీద కేటాయింపుల మీద జరుగుతుంది కాబట్టి దాని మీద మేము మాట్లాడుతున్నాం, సమస్యల ప్రస్తావన మీద జరుగుతుంది కాబట్టి మేము దాని మీద మాట్లాడతాము, అధిష్టానంతో మాట్లాడి అధిష్టానం డిస్కస్ చేసి అధిష్టానం చెప్పినట్టు
అవిశ్వాస తీర్మానంపై కూడా మేము అధిష్టాన నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి మేము ముందుకు అడిగేస్తామని చెప్పేసి అని కూడా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మనతో చెప్పడం జరుగుతుంది. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు అంతా కూడా ఒక్క రూపాయి కూడా మా దగ్గరికి రావట్లేదు, మేము 10,000 కోట్ల బడ్జెట్ అన్నారు, కనీసం 10 రూపాయలు కూడా మా దగ్గరకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా పోడియం మీదకి పేపర్లు రువ్వడం జరిగింది. వాళ్ళు కూడా అందులో భాగంగా వాళ్ళని కూడా బయటకు పంపిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఇది పరిస్థితి ఇక్కడ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.